అమెరికాకి వచ్చినటువంటి విదేశాల నుండి ఈ అక్రమ చొరబాటుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తిప్పి పంపించేటటువంటి కార్యక్రమం ఒక ఎత్తున అయితే, రెండవది వచ్చేటప్పటికి అక్కడ ఇప్పుడు బోర్డర్స్లో ఇదివరకటికి మళ్ళీ డంకీ రూట్లో రావడానికి అవకాశం లేదు, అది బ్లాక్ చేశారు. అది కాకుండా అక్కడ మామూలుగా పాస్పోర్ట్ మీద F1 విద్యార్థి వీసానా లేకపోతే H1B వీసానా ఇంకో దాంతో వచ్చి సర్టన్ టైం ముగిసిపోయిన తర్వాత కూడా అక్కడే ఉండిపోతూ, అదేమంటే పాస్పోర్ట్ పోయింది వీసా కనిపించటం లేదు అని చెప్తా అక్కడే గడిపేసేవాళ్ళు. మామూలుగా అధికార యంత్రాంగం తనిఖీలకు వచ్చిన సందర్భంలో అక్కడి నుంచి తప్పుకుంటారు, మిగతా టైంలో అక్కడ బతికేస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు వీటిలో $10 $20 వీళ్ళు పనిచేస్తారు కాబట్టి వీళ్ళని బేస్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా పబ్లిక్ కూడా వీళ్ళని కాపాడుతూ ఉంటుంటారు. ఇప్పుడు వాళ్ళని తిప్పి పంపించేటటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి చర్యల్లో కీలకమైనటువంటిది తాజాగా సౌత్ సూడానీస్ పాస్పోర్ట్ హోల్డర్స్కి సంబంధించినవన్నీ కూడా అఫీషియల్గా వాళ్ళ రివోక్ చేసి వాళ్ళందరూ ఎవరెవరైతే పాస్పోర్ట్ పోయాయి అంటారో వాళ్ళకి పాస్పోర్ట్లు ఇచ్చి మరీ తిప్పి పంపించేటటువంటి కార్యక్రమం మీద అడుగు వేసింది అమెరికా.